విద్యపై ఇంగ్లీషు విద్యపై ఇంత ఖర్చు చేయాలా అంటున్నాడు ఈ పీకే. మరి విద్యపై కాకపోతే బడ్జెట్ పైసలు పెట్టి సినిమాలు తీయాలా నాయనా అని కంచె ఐలయ్య గారు అడుగుతున్నారు. ఇంకో పక్క సమయానుకూలంగా రంగులు మార్చే పచ్చబాబు తన అఫీషియల్ ఛానల్లో విద్యతోనే అభివృద్ధి అని రాసుకొచ్చాడు. సో ఈ విధంగా ఈ కుహన విజనరీల మాటలు ఏ ఎండక గొడుగులాగా పరిస్థితులను బట్టి మారుస్తూ ఉంటారు. ఇక ఆ పావలాకి పేరుకు తగ్గట్టు ఓ పావలా వంతైన విజన్ లేదు జగన్ మోహన్ రెడ్డి యొక్క విజన్లో. వీరు జగన్ పోవాలి మేము రావాలి అంటుంటారు. వచ్చి ఏం చేస్తారు నాయనా? సినిమాలు చూపిస్తారా? మూడో తరగతి 5వ తరగతి పిల్లలు కూడా టోఫిల్ అంటే అసలు దానికి ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. అలాగే ఇంగ్లీష్ 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 అని చెప్పి దేనికైనా అడుగుతుంటే ఈ రోజున మన ఐబీ కరికులం కానీ ఇది యాక్సెంట్ కోసం ఇంగ్లీష్ కోసం మనం మాట్లాడుతూ ఉన్నారు. యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లయితే ఖర్చు పెట్టగలం. యూట్యూబ్లో చూసుకుంటే గోల్డెన్ని ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, ఇవన్నీ మీకు ఏ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడాలో ఎన్ని గోల్డెన్ని ఫ్రీగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటిలో విద్యార్థులు ఎన్రోల్ అవుతుంది, డబ్బులు కూడా పెట్టుకోకరు. ఈ పవన్ కళ్యాణ్ ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నట్లు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఓక్రేట్ స్కూల్లోనూ ఇంకో స్కూల్లోనూ ఎక్కడైనా వాళ్ళు ఏ పిల్లలైనా చేర్పిస్తున్నారు. అది అన్ని రకాల యూట్యూబ్లో ఉన్నాయి. ఎవరు స్కూళ్ళకి చేర్పించాల్సిన అవసరం లేదు. స్కూళ్ళకి ఎందుకు చేర్పిస్తున్నారు మరి? అన్ని యూట్యూబ్లో ఉన్నాయి కదా. కానీ ఇది చాలా విషయాలలో ఈ యాక్టర్లు పాలిటీషియన్గా మారి వీళ్ళు ఏదో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడని, తర్వాత వీళ్ళన్న వచ్చాడు, ఇప్పుడు ఈయన వచ్చి అసలు వీళ్ళకు ప్రజా జీవితము, ప్రజల లైఫ్ను ఎట్లా మార్చాలి ఏమిటి అనేది ఈవెన్ 0% దే డోంట్ నో. ఈయన అయితే ఏదో కొన్ని యాక్షన్ చేసి డబ్బులు సంపాదించాడు, కానీ ఐ డోంట్ ఫైండ్ ద బేసిక్ కామన్ సెన్స్ నాలెడ్జ్ని. ఇప్పుడు నువ్వు ఇంగ్లీషు మీడియం పంపితే దానికి అక్కడ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన, మరి ఏం చేయమంటావు? బడ్జెట్ని అంతా ఏం చేయమంటావు? సినిమాలు తీయమంటావా? జగన్మోహన్ రెడ్డిని మొత్తం బడ్జెట్ తోటి సినిమాలు తీయమంటావా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళ చేతికి రాగానే ఆంధ్రప్రదేశ్ ఈ ఇద్దరు కలిసి మొత్తం హై అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మెన్కి ఆ స్టేట్ను ఒప్పదెప్పదలుచుకున్నారు.